ప్రతి అందమైన కథ మనందరి కథ అయితే, ఒక చెడ్డ కథ మనందరినీ వెంటాడుతూ ప్రమాదంలో నెట్టేస్తుంది. మార్కెట్లో కొత్త డ్రగ్ వచ్చిందంటగా, నిజమేనా? అవునరా, ఒడిశా నుండి సప్లై అవుతుంది. అయితే మనకెలా సప్లై అవుతుందిరా? నాకు తెలిసిన ఒక అన్న ఉన్నాడులే, అంతా అన్నే చూసుకుంటాడు. చీకట్లో నడిచే లారీ వెలుగులో బతికే జీవితాల్ని తొక్కేస్తుంది. ఈ విషయం హాస్టల్లో ఎవరికి తెలియదు కదా. తెలిసే ఛాన్సే లేదురా. ఇది డ్రగ్స్ స్టోరీ మాత్రమే కాదు, ప్రతి హాస్టల్లో దాచిన నిజాల కథ. మన జూనియర్స్లో ఒకడు డ్రగ్స్ తీసుకోవడం నేను చూశాను రా. జూనియర్స్ అందరికీ మీటింగ్ పెడితే తెలిసిపోద్దులే. తెలిసిపోయేంత చిన్న విషయం కాదురా ఇది. అయితే మరి ఎలా కనిపెట్టేది వాళ్ళని? ఈ ఒక్క క్లూతో. ఇది మన డిప్లొమా ఐడి కార్డ్ అయితే కాదురా. ఒకడు పాడైతే వాడి లైఫ్ పోతుంది. అదే 10 మంది పాడైతే మన హాస్టల్ పేరే పోతుందిరా. మరి దేనికి ఉపయోగిస్తారా? అదేరా తెలియట్లేదు. కోడ్గా యూజ్ చేస్తారేమో. డ్రగ్స్ తీసుకుంటుంది ఒక్కడైతే కాదు, వాడితో పాటు గ్యాంగ్ కూడా ఉంటుందనిపిస్తుంది. మానుకోవటానికి అదేమైనా సిగరెట్టా, గంజాయి? ఒక్కసారి అలవాటైతే మనల్ని మనం అమ్ముకున్నట్టే.